హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. సొరకాయ పులగూరని ఈ విధంగా చేయండి. చాలా బావుంటుంది. ఇది సంగట్లోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మన వీడియోస్ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా కుక్కర్ తీసుకొని ఇలాగా సొరకాయకి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కుక్కర్‌లో. ఇందులోనే 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనకు కారానికి తగినంత అయితే 8 గానీ, 9 గానీ ఇలాగ పచ్చిమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి. ఇందులో మిరప్పొడి వేసుకోవడం కంటే ఇలాగ పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే మనకి చాలా బావుంటుంది. ఈ విధంగా సొరకాయ పులగూరని కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. బావుంటుంది కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండును వేసుకోవాలి. చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి. టమోటాలు వేసాం కదా! ఇందులోనే ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ అలాగా. ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, మనకి సొరకాయ ముక్కలైతే చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి. స్టవ్ మీద పెడితే కొంచెం తొందరగా ఉడకవు కదా! ఈ విధంగా కుక్కర్‌లో వేసామంటే బాగా ఉడుకుతాయి. ఈ విధంగా వాటర్ సపరేట్‌ని సొరకాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని, సొరకాయ ముక్కల్ని కచ్చా పచ్చగా అయితే రుద్దుకోవాలండి. ముందుగా తీసి పెట్టుకున్నటువంటి వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు తిరగబాత పెట్టుకుందాం. ఏదైనా గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇలాగా పచ్చిశనగపప్పు వేసుకుంటే పులగూరలో చాలా బావుంటుంది. ఒక ఆనియన్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక తెల్లగడ్డను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా దంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తిరగబాత బాగా వేగనివ్వాలండి. తిరగబాత వేగకపోతే మనకి ఏ కూర కూడా అయితే టేస్ట్ ఉండదు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేగనివ్వాలి తిరగబాత. అప్పుడే మనకి కర్రీస్ అంతా కూడా టేస్ట్ ఉంటాయి. ఇలాగా పులగూరను ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక ఉడుకు ఇలాగా పట్టనిచ్చి లాస్ట్‌లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుంటే సొరకాయ పులగూర అనేది చాలా బావుంటుంది. ఎక్కువగా పల్లెల్లో అయితే ఈ విధంగానే చేసుకుంటారండి. చాలా బావుంటుంది కూడా. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంతేనండి, చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు.